జనసేన ఆవిర్భవించి సుదీర్ఘ కాలం అవుతుంది, కానీ ఇంతవరకు సరైన విజయం దక్కలేదు. 2014లో రాష్ట్రంలో టీడీపీకి, కేంద్రంలో బీజేపీకి పవన్ మద్దతు తెలిపారు. ఆయన అనుకున్నట్లే రెండు పార్టీలు అధికారంలోకి వచ్చారు. కానీ పవన్ మాత్రం తన జనసేనను విస్తృతం చేయలేకపోయారు. సంస్థాగతంగా బలోపేతం కాలేకపోయారు. అది ముమ్మాటికి జనసేనకు లోటే. 2014 నుంచి 2019 మధ్య పార్టీ బలోపేతానికి అవకాశం కనిపించింది. కానీ దానిని సద్వినియోగం చేసుకోవడంలో పవన్ ఫెయిల్ అయ్యారు. దాని పర్యవసానమే 2019లో ఆ పార్టీకి ఓటమి. చివరకు తనకు తాను కూడా గెలవలేకపోయారు పవన్. తనకు జయకొట్టిన జనం, వెంట వచ్చిన లక్షలాది జనం అండగా నిలవలేదు. అభిమానం ఓటు రూపంలో మారలేదు. దానిని గుర్తు చేసుకునే పవన్ ఇప్పుడు రాజకీయాలు మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ దక్కించుకుంది. అయితే ఇక్కడే జనసేన చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. మిమ్మల్ని ఒక ఆశాకిరణంగా చూసుకుని రాజ్యాధికారం దక్కించుకోవాలని చూశామని కాపు సామాజిక వర్గం ప్రతినిధులు ప్రశ్నించడం ప్రారంభించారు. అయితే ఇలా ప్రశ్నించిన వారికి పవన్ నేరుగా ప్రశ్నిస్తున్నారు. గతసారి మీ అందరినీ మా వారు అనుకున్నారని, కానీ 2 చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలుపు ఇవ్వలేకపోయారని, నాడు ఒక చోట గెలిపించి ఉంటే నేడు పొత్తులో భాగంగా సింహ ప్రయోజనాలను అడిగి ఉండేవాడినని పవన్ చెప్పుకొస్తున్నారు. పవన్ వ్యాఖ్యల్లో న్యాయం ఉంది, కానీ ఒక పొలిటికల్ పార్టీగా విస్తృతం చేయడంలో పవన్ కూడా పనితీరు మెరుగుపరుచుకోవాల్సి ఉంది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీని స్థాపించారు. అనతి కాలంలోనే అధికారంలోకి రాగలిగారు. మిగతా రాష్ట్రాలకు పార్టీని విస్తరించగలిగారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని హైలైట్ చేసుకుని పార్టీని ఏర్పాటు చేశారు. సుదీర్ఘ కాలం పోరాడి విజయం సాధించారు. ఏపీ సీఎం జగన్ సైతం పట్టుదలతో పార్టీ స్థాపించారు. అదే పట్టుదలతో పార్టీని జనాల్లోకి తీసుకెళ్లగలిగారు. మంచి విజయాన్ని దక్కించుకున్నారు. అయితే ఈ స్థాయిలో పవన్ పోరాటం ఉందా లేదా అన్నది ఆయనే విశ్లేషించుకోవాలి. పార్టీని నిబద్ధతతో నడుపుతున్నది నిజం. సినిమా రంగంలో తాను సంపాదిస్తున్నది, పార్టీ కోసం ఖర్చు చేస్తున్నది నిజం. విపత్తులు, ఇబ్బందులో ఉన్న ప్రజలకు ఆదుకుంటున్నది నిజం. కానీ రాజకీయాలంటే ఈ తరహా కావు. క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడం, సంస్థాగత నిర్మాణంతోనే రాజకీయాల్లో అనుకున్నది సాధించగలం. అందుకే పవన్ చేస్తున్న రాజకీయం విలువలతో కూడినదే అయినా సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా ఉండడమే ఇబ్బందికరం. పవన్ రాజకీయంగా వేసిన అడుగులు మాత్రం తప్పటడుగులుగా ఉన్నాయి. దీంతో రాజకీయాల్లో ఇన్నేళ్లు అయినా అధికారం దక్కని నేతగా పవన్ కళ్యాణ్ ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ గా మిగిలిపోయారు.